నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. లాస్ట్ 14 ఇయర్స్ నుంచి మన కన్జ్యూమర్స్ కోసం ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా బేసిస్లో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 500 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. విశాఖపట్నం, వేరే డిస్ట్రిక్ట్తో పాటు వేరే స్టేట్ అన్నీ కలిసి కన్జ్యూమర్ గ్రీవియన్సెస్ సుమారు 500 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. 2016 నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం పోరాటం చేస్తున్నాను. 2016లో మనం చేసిన పోరాటం వల్ల 84 స్కూల్స్ అప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఆ టైంలో కృష్ణ వర్మ గారు ఇక్కడ డిఓగా ఉండేవాళ్ళు. అన్ఆథరైజ్ స్కూల్స్ వల్ల 84 స్కూల్స్ అప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారు. 2017లో కూడా 27-28 స్కూల్స్ మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ పిల్లల భవిష్యం బాగా అవ్వాలి అయితే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఒక 506 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళిపోతే దాని పేరు విద్యాలయం ఉండేది, గురుకుల్ అనేవాళ్ళు. మన ఈ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు కూడా అండ్ ఈరోజు కూడా ఎవరైనా స్కూల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్, అంటే డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. బట్ ఈలో జరుగుతుంది ఏంటి, డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం నేషనల్ లెవెల్లో ఫైటింగ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, మెయిన్లీ 2 రాష్ట్రంలో. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు మన మధ్యలో మీ అందరూ చూసే ఉంటారు, మీడియాలో బాగా హైలైట్ అయింది లాస్ట్ 1 వీక్ నుంచి, కాక్రోచ్ పార్టీ చూసే ఉంటారు. బీజేపీ లాగే ఒకటి భారతీయ జనతా పార్టీ బదులు కాక్రోచ్ జనతా పార్టీ. ఇవన్నీ ఎందుకు వస్తుంది అండి? ఈరోజు మనందరూ బ్లేమ్ చేస్తున్నాను, మన పిల్లలకి జాబ్ రావట్లేదు, మాకు జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే విద్యా వ్యవస్థ బాగాలేదు. మన కంట్రీలో విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అందరూ, జాబ్ ఏ సబ్జెక్ట్ వల్ల రావాలి అని తెలియదు. ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి, మీరు 9th క్లాస్లో 10th క్లాస్లో చదువుకొని మ్యాథమెటిక్స్ ఈరోజు మీకు ఉపయోగపడుతుందా? కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకొని ఉపయోగపడుతుందా? లైఫ్లో పడదు. అది ఎందుకు నేర్పిస్తారు కూడా తెలియదు. ప్లస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే మనందరికీ ఉంటుంది కి మా పిల్లలు మెడికల్ చేసుకుంటే బాగుంటుంది, అదర్వైజ్ ఇంజనీరింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఐఐటి పాస్ అయిపోతే మంచి లైఫ్ ఉంటుంది. దీనికి బేస్ చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాండర్డ్ 6th నుంచి 7th నుంచి ఐఐటి అండ్ నీట్ ప్రిపరేషన్ పెట్టేస్తున్నారు. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఈ రెండు 11th and 12th అంటే ఇంటర్మీడియట్ కోర్స్లో డిపెండ్ చేసి ఉంటుంది. మీకు 10th వరకు చదువుకొని ఏదైనా సబ్జెక్ట్ అందులో నుంచి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రాదు. ఐఐటి కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ ఎంట్రన్స్ రాయాలి అయితే కంపల్సరీ అది 11th and 12th బేస్ చేసి ఉంటుంది. 11th 12thలో చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలి, మెడికల్ ఎగ్జామ్ రాయాలి తప్ప 6th క్లాస్ పాస్ అయిన వెంటనే కాదు. బట్ ఈరోజు మనం స్టేట్లో చూస్తే ఎవ్రీవేర్ ఈ స్టాండర్డ్ 6th నుంచి ఐఐటి పేరు చెప్పేసి మెడికల్ పేరు చెప్పేసి లక్ష అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి టార్చరింగ్ జరుగుతుంది. 6th క్లాస్ అమ్మాయి కానీ 11 years 12 years అండి, వాళ్ళకి వాళ్ళ లైఫ్ కోసం ఏ ఆలోచన ఉంటుంది? వాళ్ళకి ఏం తెలుస్తూ తెలీదు. బట్ అప్పటి నుంచి ఐఐటి మెడికల్లో వాళ్ళకి పెట్టుకొని అన్నెసెసరీగా వాళ్ళ లైఫ్ పాడు చేసేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి వస్తుంది? కొంతమంది బాగా ప్రిపేర్ అవుతున్నారు, బట్ మిడిల్ రేంజ్ వాళ్ళ కెరియర్ పాడైపోతుంది. వాళ్ళకి వేరే కెరియర్ కనిపించట్లేదు. ఇన్ని కెరియర్స్ ఉన్నాయండి, ఆర్ట్స్ చేసుకున్న తర్వాత, కామర్స్ చేసుకున్న తర్వాత, ఈవెన్ సైన్స్లో కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాకుండా కూడా బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్ట్ అవ్వాలి అంటున్నారు, టీచర్స్ అంటున్నారు, ఐఐటి కావాలి, మెడికల్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ అస్థాయి అది కాదు. ప్లస్ ఏంటుంటుంది, ఈ ఐఐటి మెడికల్ వల్ల ఈ స్పోర్ట్స్ 0 అయిపోతుంది. మార్నింగ్ 8 o'clock స్కూల్ వెళ్ళాలి పిల్లలు, ఈవినింగ్ 6 వరకు 7 వరకు స్కూల్లో కంటిన్యూ చదువుకోవాలి. కామన్ సెన్స్ పోతుంది పిల్లలకి. బయట ఏ విధంగా బతుకోవాలి వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఐఐటి మెడికల్ అయిపోతే మంచిది. ఎంతమందికి అవుతుంది? లక్షల్లో ఒక 10-15 మంది ఐఐటి క్లియర్ చేసుకుంటారు. లక్షల్లో ఒక 50 మంది మెడికల్ చేసుకుని డాక్టర్గా తయారవుతున్నారు. మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇమ్మీడియట్ బేసిస్లో ఐఐటి మెడికల్ ప్రిపరేషన్ ఈ స్కూల్ లెవెల్లో ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. ప్రాణం కాపాడని పిల్లలది అయితే ఐఐటి మెడికల్ కానీ వేరే ఎంట్రన్స్ కానీ వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళకి రోజు ఒక 2 hours 3 hours ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలి. వాళ్ళు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ వాళ్ళకి ఇష్టం స్పోర్ట్స్లో వాళ్ళు ఉంటే కొద్దిగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బ్రెయిన్ షార్ప్ ఉంటే ఆటోమేటిక్గా చదువుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదే విషయంలో లాస్ట్ వీక్ మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, పిఎం మోదీ గారికి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యూనియన్ మినిస్టర్కి, అవర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, హానరేబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అండ్ సేమ్ టైంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ అందరికి మనం మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. మెమోరాండం సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజు నేను ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాను. ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఒకటే, పిల్లల మేడ్లో ఉన్నాయి టార్చరింగ్ వాళ్ళకి మనం స్టాప్ చేస్తే ఒక మంచి భవిష్యం వాళ్ళకి ఉంటుంది. ఈరోజు జెన్జీ వస్తుంది, వేరే వస్తుంది, జాబ్ ఎవరికి రావట్లేదు. జాబ్ ఎందుకు రావట్లేదు? దిస్ ఈజ్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వన్ గవర్నమెంట్. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఎన్ని గవర్నమెంట్ వచ్చింది, ఎన్ని గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సో గవర్నమెంట్తో మనకి ప్రాబ్లం కాదు, గవర్నమెంట్ పాలసీ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్కి బ్లేమ్ చేస్తే వైఎస్సీపీ ఏం చేసింది, వాళ్ళకి బ్లేమ్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది. సో వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్, వీఆర్ అగెన్స్ట్ టు ద పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. కంపల్సరీగా ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు రావాలి. 100% పిల్లలకి తక్కువ టైమింగ్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఢిల్లీ, ముంబై లాగా బెంగళూరు కానీ లాస్ట్ 2025లో నాకు తెలిసిన ఫ్యామిలీలో 7 members పిల్లలు సూసైడ్ చేసుకున్న 12th తర్వాత. అది ఏం కారణం లేదు, కారణం ఏం కనిపించట్లేదు. మంచి ఫ్యామిలీ వాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, బట్ ఒక్కటే వాళ్ళ తండ్రి ఇచ్చిన ప్రెషర్ వల్ల, ఈ స్కూల్లో ఉన్న ప్రెషర్ వల్ల. యాజ్ పర్ CBSE రూల్స్ పరంగా ఈ స్కూల్ కెన్ నాట్ బి రన్ మోర్ దెన్ 6 hours ఫర్ 10 hours 12 hours స్కూల్ రన్ చేస్తున్నారు. ఎవరి కోసం రన్ చేస్తున్నారు వాళ్ళు 12 hours?